పెద్దపల్లి జిల్లా రాఘవపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాదం జరిగిన తీరు, ట్రాక్ పునరుద్దరణ పనుల గురించి రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. 11 రైళ్లను రద్దు చేయడంతో పాటు 8 రైళ్లను దారి మళ్లించినట్లు ఎంపీకి వివరించారు అధికారులు. ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వంశీకృష్ణ. నిన్న రాత్రి జరిగిన ఘటన మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ ఒక గూడ్స్ ట్రైన్ డీరైల్ అవ్వడం జరిగింది. చాలా వరకు మెటీరియల్ ఒక 44 బోగీస్లో ఉన్న మెటీరియల్ దాదాపు 12 బోగీస్ మొత్తంగా డీరైల్ అవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ మళ్ళొకసారి సౌత్ సెంట్రల్ రైల్వేస్కి మరి మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి ఖచ్చితంగా ఇట్లాంటి డీరైల్మెంట్స్ అవ్వద్దని చెప్పి చర్యలు తీసుకోవాలా. భారతదేశం మొత్తంలో డీరైల్మెంట్స్ వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ జరిగినాయి, చాలా వరకు ప్రాణ నష్టాలు కూడా జరిగినాయి, ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగినారు చాలామంది ప్యాసింజర్స్. ఈరోజు ఒకటే ఒక పాజిటివ్ ఏంటంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాకపోవడము, ఇక్కడ ప్యాసింజర్లకు ప్రాణ నష్టం ఏమి జరగకపోవడము, అది ఒకటే పాజిటివ్ దీంట్లో. కానీ యాక్సిడెంట్ మాత్రం చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది. రైల్వే బడ్జెట్లో కూడా మొన్న మాట్లాడినప్పుడు రైల్వే సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద కవచ్ అని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. బీజేపీ ప్రభుత్వము కవచ్ సిస్టమ్ ఉన్నది మాకు. సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు దాని మీద ఎక్స్పెండిచర్ కూడా చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. కానీ మనం చూస్తున్నాము ఒరిస్సాలో జరిగిన ఘటనలు కానివ్వండి, మళ్ళీ నార్త్ ఈస్ట్లో జరిగిన ఘటనలు కానివ్వండి, కేవలం డీరైల్మెంట్ అయ్యి ప్యాసింజర్లు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. జీఎం గారితో కూడా మాట్లాడితే వారు ఏమన్నారంటే షార్ట్ డిస్టెన్స్ ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం క్యాన్సిల్ చేసినారంట. లాంగ్ డిస్టెన్స్ ఏదైతే రైల్వేస్ ఉన్నాయో అవి డైవర్ట్ చేయడం జరిగింది. సో లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్స్కి ఇబ్బంది పడకుండా డైవర్షన్ మాత్రమే చేసినారు. కానీ షార్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు బస్సు కానీ బై రోడ్ కానీ వెళ్ళసక్తారని చెప్పి వాళ్ళకి క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అంటున్నారు దాదాపు ఒక 24 అవర్స్లో మొత్తము క్లీనప్ చేసి మళ్ళా రైల్వేస్ బ్యాక్ టు రన్నింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను గత పార్లమెంట్ సెషన్లో కూడా మాట్లాడింది గుర్తు చేసుకుంటూ డెఫినెట్లీ రైల్వే మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్. అశ్విని వైష్ణవ్ గారు లాస్ట్ టైం మేము పార్లమెంట్లో ఈ పాయింట్స్ రేజ్ చేస్తుంటే కూడా మీరెందుకు మాట్లాడుతున్నారు బేటో అని చెప్పి చాలా అగ్రెసివ్గా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ ఉండే, అప్పుడు ఏం చేయలేదు, చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు కామెంట్ కూడా చేయడం జరిగింది. అది అసలు వాస్తవానికి చాలా తప్పు. ఇష్యూ ఇప్పుడు ఉన్నది, ప్రాణాలు ఇప్పుడు రిస్క్లో ఉన్నాయి, డేంజర్ ఇప్పుడు ఉన్నది. దీనికి తగ్గట్టు మన మెకానిజం ఏముంటుంది, మన సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ ఏముంటుందో మాట్లాడాలి. మీకు సంవత్సరానికి బడ్జెట్ కూడా చూస్తే రైల్వే రెవెన్యూ 2.5 lakh crores వాళ్ళకి రైల్వే రెవెన్యూ వస్తుంది. నేను ఇది పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా పెద్దపల్లి పార్లమెంటు సింగరేణి సంస్థ ఇక్కడ ఉన్నది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ రైల్వే రెవెన్యూ అంటే దాదాపు 1 lakh crores to 1.5 lakh crores రైల్వే రెవెన్యూ ఫ్రేట్ నుంచి వస్తుంది. దాంట్లో మళ్ళీ కోల్ ఇండియా కాంట్రిబ్యూషను, సింగరేణి కాంట్రిబ్యూషన్ దాదాపు 10,000 కోట్ల వరకు రైల్వేస్కి కాంట్రిబ్యూషన్ ఉన్నది. సో డెఫినెట్లీ మన ప్రాంతానికి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి సేఫ్టీ మెజర్స్ అనేది ఇంకా మరీ ఖర్చు పెట్టి కనెక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు ఇంతకుముందు కనెక్షన్స్ గురించి కూడా మాట్లాడుతుంటే కనెక్షన్స్ కానివ్వండి, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు మంచి చర్యలు తీసుకొని మన ప్రాంతానికి సేఫ్గా ఉండే ప్యాసింజర్స్ కొంచెం సేఫ్గా ఫీల్ అయ్యే చర్యలు తీసుకుందామని చెప్పి నా